గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చికెన్ పులావ్. సో దీనికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కసూరి మేతి తీసుకొని దాన్ని బాగా నలుపుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టుకునేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది అండ్ పీస్ కూడా మీకు సాఫ్ట్గా, జ్యూసీగా, టెండర్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న చికెన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పులావ్ కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ నేను 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పులావ్ కావాల్సిన స్పైసెస్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫస్ట్ ఆయిల్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి 2 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన చికెన్ని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదండి చికెన్లో వాటర్ అంతా ఎలా వచ్చిందో. సో ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది కదండి. అండ్ చికెన్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్నాను. ఇక్కడ నేను 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా 2 యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మొత్తం ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత రైస్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను బాండీ కింద ఒక అట్లరేకు పెడతానండి. ఎందుకంటే అప్పుడే మనకి కింద మాడకుండా రైస్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. నేను బిర్యానీ అయినా, పులావ్ అయినా ఏదైనా కూడా నేను ఇలాగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. తర్వాత ఒక 20 మినిట్స్ ఇలాగా ప్యాన్ పెట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను గైస్. అండ్ ఇక్కడ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 20 మినిట్స్ తర్వాత మన చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. సో సండే స్పెషల్ వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. పులావ్ మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇక్కడ మీరు రైస్ చూస్తే చాలా బాగా ఉడికింది. అండ్ పీస్ కూడా ఎక్కడా మీకు స్మాష్ అవ్వలేదు. సో పీస్ కూడా చాలా జ్యూసీగా, చాలా టెండర్గా ఉంది.
ఎలా ఉంది గాయస్? బాగుందా? తినండి. చూసారు కదండి సండే స్పెషల్ చికెన్ పులావ్ రెసిపీ. అండ్ మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ గాయ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.